ఓం శ్రీ విశ్వకర్మనే నమః. మిత్రమా, ఇది రణపాల చెట్టు చూడండి. కిడ్నీలలో రాళ్లకు వాటికి ఉపయోగపడుద్ది. ఇది రణపాల అంటారంట. దీన్ని మందంగా ఉంటుంది ఆకు. ఇది రోజుకు ఒక 3 ఆకులు చొప్పున తినాలి. శుభ్రం కడుక్కొని ఈ రణపాల చెట్టును రోజుకు 3 ఆకులు చొప్పున తింటూ ఉంటే కిడ్నీలలో ఎంత రాళ్ళు ఉన్నా కూడా మూత్రం ద్వారా పడిపోతాయి, రాళ్ళు కరిగి. కాబట్టి దీని రణపాల అంటారంట. రణపాల ఇది చెట్టు పేరు. ఈ విధంగా ఉంటుంది రణపాల చెట్టు. చూడండి, ఓకేనా. ఈ రణపాల చెట్టుతోటి కొంతమందికి నేను ఔషధం ఇస్తుంటా, ఈ ఆకులు తినమని. ఈ ఆకులు తింటూ ఈ రాళ్ళు కొంతమంది బాగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మిత్రమా. ఇది ఈ రణపాల అనేది ఒగురు, పులుపు, సేదు పోతే అన్ని విధాలుగా ఉంటుంది ఈ రణపాల. అర్థమైందా? ఈ రణపాల అలా ఉంటుంది మరి. ఒగురు, పులుపు, కొంచెం సేదుగా, పుల్లగా ఉంటుంది అన్నమాట. అది మిత్రమా. ఈ రణపాల ఇట్లా ఉపయోగపడుద్ది. ఇది కిడ్నీలలో రాళ్ళు ఉంటే శుభ్రంగా తీసేస్తుంది మిత్రమా. ఓకేనా. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే.